రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్లో రాజన్న ఆలయ గోశాలను పరిశీలించారు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. గోశాలను పరిరక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని అన్నారు. కోడెల సంరక్షణకు చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక వారం రోజుల్లో గోశాలలో చర్యలు తీసుకోకపోతే ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రతాప రామకృష్ణ. క్రౌడింగ్ అయిపోయి మనకు కొంత మరణాలు దాదాపుగా 1150 కోడలు ఇక్కడ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈ గోశాలలో 1150 కోడలు ఉన్నాయి. ఈ 1150 కోడల్లో దాదాపుగా మనం దగ్గర నుంచి 70 నుంచి 80 యానిమల్స్ ని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందులో నార్మల్ రికవరీ అయిపోయినాయి. దాదాపుగా ఒక 30 నుంచి 40 యానిమల్స్ రికవరీ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మనకు సిక్ యానిమల్స్ ఉన్నాయో వాటికి కూడా ఫ్లూయిడ్ థెరపీ చేస్తా ఉన్నాం. ఉదయం సాయంత్రం 2 సార్లు ఫ్లూయిడ్ థెరపీ చేస్తూ ఉన్నాం. అందులో దాదాపుగా ఇంకొక 3-4 పరిస్థితి విషమంగా ఉంది. మిగతావన్నీ రికవర్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. చనిపోయినాయి కూడా మాల్ న్యూట్రిషన్ అంటే ఏ దానికైతే దాన సరిగ్గా అంటే తిండి సరిగ్గా దొరకక బక్క ఎక్కిపోయినాయి, తొక్కిసలాట్లు ఉన్నాయి మాత్రం చనిపోయినాయి. ఏది కూడా ఒక రోగంతో చనిపోయినాయి అయితే ఎక్కడ లేవు. మేము కూడా ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అంతకుముందు వర్షాలకు కింద పడిపోయినాయి ఏవైతే ఉన్నాయో ఈ తొక్కిసలాటలో బాగా సిక్ అయినాయి, గడ్డి అందక బక్క చిక్కిపోయినాయి. ఆ రోజు నుంచి మేము అవే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చనిపోయిన కూడా అవే, రోగంతో చనిపోయినా ఏది లేదు. ఇంకేంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పటి కూడా ఇక్కడ ఉన్న పాపులేషన్ తగ్గించాల్సిందే. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, సరిపడా గడ్డి సరిపోవట్లేదు.